అమ్మవారు మనుషుల మీదకి వస్తారా? అసలు ఎలా వస్తారు? రావడానికి కారణాలు ఏంటి? నిజంగా వస్తారా రారా? అయితే అమ్మవారు ఎందుకు వస్తారు, దేనికి వస్తారు అంటే, కొంతమంది దగ్గర గురువుల దగ్గర ఆడవాళ్ళు గురువుల దగ్గర మంత్రోపదేశం తీసుకొని వాళ్ళు సంసార సాగరాన్ని వదిలేసి మధ్యమాంసాలు ఏవి కూడా భుజించకుండా ఉన్న వాళ్ళకి మంత్ర సాధన చేస్తారు కదా, ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వాళ్ళు శుభ్రంగా ఉండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఉన్న వాళ్ళ దగ్గర అమ్మవారు అయితే వస్తుంది. అబద్ధాలాడి దుర్భాషలాడి స్వార్థం కోసం రకరకాలుగా వేషాలు వేసి ఈరోజు ఏదో చెప్పిన తర్వాత మళ్ళీ మా మధ్యలో రీల్స్ పెట్టాము, తైతెక్కలాడాము అన్న వాళ్ళ దగ్గర అమ్మవారు రారు. యథార్థం. కాకపోతే నేను నా ఎక్స్పీరియన్స్, నా అనుభవం, పూర్వం 15 సంవత్సరాల కిందట ఒక ఆవిడ ఇలాగే అనమాట, టిప్టాప్ రెడీ అయిపోయి నేను అమ్మవారి కైంకర్యం చేస్తుంటే, ఇక్కడ కాదు వేరే చోట కైంకర్యం చేస్తుంటే మధ్యలో వచ్చి హారతమని చెప్పింది, ఇలా ఇవ్వకూడదని చెప్పింది. వెంటనే కోపం వచ్చి ఆగ్రహం చూడు అమ్మవారు వచ్చేసిందని చెప్పి పూనకంలా వచ్చేసి నన్ను ఒరే గిరే అని చెప్పి అని, ఏమిరా నేనే వచ్చి పిలుస్తూ నాకు హారతం అవ్వరా, ఎలా కోపం చేస్తావరా అని చెప్పేసి తిట్టింది. అమ్మ వచ్చిందని చెప్పేసి వెంటనే బింది నీళ్ళు తీసుకెళ్ళి ఆవిడ పైన కుమ్మరించేశాను. ఎలాగా పసుపు వేసి మరి కుమ్మరించేసి కర్పూరం, ఇంత ముద్ద కర్పూరం చేతిలో పెట్టి వెలిగించా. వెంటనే చేయి కాలిపోయిందని చెప్పేసి అయ్యో చీర పాడైపోయింది, అయ్యో అలంకరణ అంతా పాడైపోయింది, అనవసరం ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్లోనేమో ఫంక్షన్ ఉంది, నేను అటెండ్ అవ్వాలి, ఇప్పుడు ఏంటి స్వామి మీరు ఎలా చేశారని చెప్పి, అయ్యో అమ్మ నిన్నేమీ నీ మీద చేయలేదు, అమ్మవారు వచ్చారు నీ మీదకి, అమ్మవారు వచ్చి నన్ను నన్ను పట్టించుకోలేదా అన్నారు, ఆవిడ శాంతింప చేయడానికి మీపై నీళ్లు జల్లేను, ఇలా బిందు నీళ్లు కుమ్మరించి మీకు హార్ట్ వాష్ ఇస్తుంది అని చెప్పేసి చెప్పితే ఆవిడ మరుసలోంచి గుడికి వచ్చిన శైలంగా దండం పెట్టి వెళ్ళిపోయింది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అంటే ఇది ఎవరిని హేళన చేయడం కాదు. అహం లోపల ధనం ఉంది, డబ్బు ఉంది, నేనే గొప్పవాణ్ణి అనుకుని కొంతమంది దేవాలయంకి వెళ్ళి ఇలాంటి వికృతమైనటువంటి చేష్టలు చేస్తారు. కానీ వాళ్ళు బతుకులు ఎలా ఉన్నాయో తెలుసా? చాలా విచిత్రంగా ఉన్నాయి, చాలా దరిద్రంగా ఉన్నాయి. గుర్తుపెట్టుకుని అమ్మవారితో పరాచకాలు ఆడదు ఎవరు కూడా. అమ్మవారు ఎవరి మీదకి రారు. గురువులు ఉపదేశించి వాళ్ళు ఉపదేశం తీసుకొని సంసారానికి దూరంగా ఉండి మాంసం భుజించకుండా ఇక పైనుంచి వాళ్ళు ఏకాగ్రత నిత్య అనుష్ఠానంలో జపం చేస్తూ ఉన్న వాళ్ళ దగ్గరికి అమ్మవారు వచ్చే అవకాశం ఉంది, కానీ ఎవరి దగ్గర కంటే వాళ్ళ దగ్గర రారు. ఇది యథార్థము, తెలుసుకోండి. ఆవిడేమో ఇప్పుడు అంతా డబ్బు గిబ్బు హోదా అంతా కోల్పోయి ఎక్కడో రాజగృహాల్లో ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి మీరంతా కూడా.